ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. ఆకాశం ఆకాశం. బీ అవేర్ ఆఫ్ ద స్పేస్ అరౌండ్. చుట్టూ ఉన్న ఆకాశము అండ్ నన్ను నేను చూచుకుంటున్నాను. నన్ను అంటే ఈ శరీరాన్ని కాదు. అహమస్మి. ఈ ఆకాశమును తెలుసుకొనుటకు ప్రత్యేకమైన పెర్సెప్షన్ ఏదైనా కావాలా? అక్కర్లేదుగా. ఆకాశంలోనే ఉన్నారు. దానికి వేరే ప్రత్యేకమైన పర్సెప్షన్ అక్కర్లా. ఆకాశమును చూస్తూనే కళ్ళకు తెరవకుండానే ఆ స్పేస్, ఆకాశం ఏదో నీలంగా కనపడుతుంది, మేఘాలు ఉన్నది, అది కాదు. స్పేస్. మైండ్ క్వైట్ అయిపోతుంది. ఎప్పుడైతే మైండ్ క్వైట్గా ఉంటుందో అప్పుడే ఏ విధమైన గుణములను చూడకుండా ఆకాశాన్ని గుర్తిస్తాను. మైండ్ ఈస్ క్వైట్. కెన్ యూ సీ ద డిఫరెన్స్? విత్ ఓపెన్ ఐస్ you look at the sky, the moon, the stars, the birds, the clouds. That is in the mind. When you close your eyes and contemplate on the space, here no thoughts. ఇక్కడ మరి ఆలోచనలు లేనటువంటి ఆకాశము కదా ఇది. ఆలోచనలకు అతీతమైన ఆకాశం. Can you see the difference? When you see a thing, a rose or a table or a wall, తెలుసుకోవడంలో it is perceptual. Known through what? Through the thought, through the mind, through the sankalpa. With respect to the space, I know the space directly, bypassing the perception and thought. Now, నా చుట్టూ ఉన్న ఈ ఆకాశాన్ని చూస్తున్నాను కదా, తెలుసుకుంటున్నాను. I recognize the space around me. ఇది జ్ఞానం. ఇందులో ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్, ఎలాంటి క్లౌడ్స్ ఉన్నాయి, ఏ బర్డ్స్ ఎగురుతున్నాయి, మూన్ ఎలా ఉన్నాడు, ఏ ఫేజ్లో ఉన్నాడు, అది కాదుగా. నేను ఆకాశము గురించి ఎరుగుదును, ఎరిగి ఉన్నాను. వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ పర్సెప్షన్ అండ్ థాట్. మనసు ఆలోచనలను వాడకుండానే, వాటికి అతీతంగా కనులు మూసుకునియే నా చుట్టూ ఉన్న స్పేస్ను
నేను ఎరుగుదును. This is outer space. Understand? Are there any boundaries in this space? No. ఆకాశము అనంతం. ఆకాశం అపరిచ్ఛిన్నం. ఎప్పుడెప్పుడైతే నేను ఆకాశాన్ని ఆలోచించకుండా తెలుసుకుంటున్నానో అది అపరిచ్ఛిన్నం, వ్యాస్ట్, అనంత, ఇన్ఫైనట్. ఆకాశంలో చేత్తో గుద్ది చూడండి. ఎనీ రెసిస్టెన్స్? నో. స్పేస్ డస్ నాట్ రెసిస్ట్. వాల్ రెసిస్ట్, వాటర్ రెసిస్ట్, everything else resists. Space does not resist. గాలులు ఇట్నుంచటు అట్నుంచటు, మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి అన్ని దిశలా వ్యాపించి వీచుతున్నాయి. స్పేస్ ఏమైనా వద్దంటుందా? స్పేస్కు వాటితో సంబంధం లేదు. ఆ గాలులకు అవకాశం ఇచ్చిందంతే. గాలులను ప్రతిఘటించను లేదు, ప్రోత్సహించను లేదు. అందుకే ఆకాశం అనగానే అనంతము. Do you know the other word for Ananta? Open. ఓపెన్ అంటే డబ్బా మూత తీయడం అని కాదు. ఓపెన్, అన్బౌండెడ్, అపరిచ్ఛిన్నము, అనంతం. దాని పేరే ఆకాశం. దిస్ ఈజ్ తెలివి, లెర్నింగ్, నాట్ ఎనీ రిలీజియస్ బిలీఫ్. ఆకాశం యొక్క అనంతత్వాన్ని తెలుసుకోవడమే లెర్నింగ్. There is a joy in this openness. మన హృదయం ఈ ఆకాశంతో తెలియకుండానే కనెక్షన్ కలిగి ఉంది. దానినే హృదయాకాశము, మహాకాశము ఒక్కటే. ఈ కనెక్షన్లో ఏ రెసిస్టెన్స్ లేదు. కంప్లీట్ ఓపెన్నెస్, బౌండ్లెస్. అందుకే హృదయాకాశాన్ని తెలుసుకుంటే దానికి పరిచ్ఛిన్నత ఉండదు. మనస్సుతో సంబంధపడిన గోడలు ఉండవు. అది అనంతంగా అనంతాకాశంతో ఒకటే అయి ఉంటుంది. See the beauty. Hridayakasha is the same as Anantakasha. Disconnect. ఈ రెండు ఒకటే అని ఎరుగుటయే నిధిధ్యాసనం. ప్రత్యేగాత్మ is the same as Paramatma. Hridayakasha is the same as Mahakasha. That is Nididhyasa. Don't say part of Mahakasha.
Pratyekatma is not a part of Paramatma. There are no parts here. Everything is whole only, not HOLE, WHOLE. మెడిటేషన్ నిధిధ్యాసన థాట్స్కి ఆవలగానుండటం. థాట్స్ ఆర్ మైండ్ డొమైన్. ఐ బైపాస్ ఆల్ ది థాట్స్. వేద అంత, వేదాంత. వేద అంటే నాలెడ్జ్, అంత అంటే వేర్ నాలెడ్జ్ ఎండెడ్, ఓన్లీ ద ఎరుక రిమైండ్. I connect to this openness of space when I am alone. I am in this openness of space, infinite space. That is the Saundarya. The aloneness of mind in the space has no words, no images, no waves of memory, no boundaries, no fences. I am. I am. Where am I? I am not only here, but there. There means where? Everywhere. I am open when I connect with the space. ఆకాశముతో ఏకీకృతమైన వెంటనే నేను ఓపెన్, అనంతం, no resistance, no nagging of pleasures and pains, no petty thoughts, no boundaries. అన్ని పరిధులు కరిగిపోయాయి. I die to the known, which is all pack of memory. స్మృతుల పేటిక నాకు లేదు. స్మృతుల పేటిక నుండి నేను మరణించాను. మరణించడం అంటే చనిపోవడం, దాని నుంచి దూరంగా పోవడం. This death from memory and thought and mind, moment to moment, minute to minute, I am completely free from known. I embrace life without resistance by giving up silly concerns about very silly demands of life. Drop all resistance. Embrace life. How is that? How joyful is that? I die to the known and embrace the Eruka. Known are objects. I am not the object. ఊహించండి, ఏ పరిధులు లేనటువంటి అనంతత్వాన్ని కౌగిలించుకోవడంలో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది. అసలు ఏ రెసిస్టెన్స్ లేదు. అదే బ్రహ్మం, అదే ఆత్మ. అహమస్మి, 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 అహమస్మి. 30 సెకండ్లు ఆకాశంగా ఉండండి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. సన్యాసోపనిషత్, సన్యాస ఉపనిషత్. కర్మణా బధ్యతే జంతుః విద్యయా చ విముచ్యతే. కర్మణా బధ్యతే జంతుః విద్యయా చ విముచ్యతే. ద్రష్ట దృశ్యం, చిత్ చైత్యం. ఆ విచారణలకు ఈ సన్యాసోపనిషత్తు వాక్యం, ఇది మహాభారతం శాంతి పర్వంలో కూడా ఉన్నది. కర్మణా బధ్యతే జంతుః విద్యయా చ విముచ్యతే. జీవుని యొక్క అస్తిత్వానికి సంబంధించిన మూల సమస్యను, దానికి కలిగినటువంటి ఏకైక పరిష్కారాన్ని ఒక్క శ్లోకరత్నం సూచిస్తోంది. కర్మణా, తృతీయ విభక్తి, కర్మల చేత, ప్లూరల్. సకామకర్మలు, నిష్కామకర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, ఏమట చెప్పండి. నిషిద్ధ కర్మల గురించి చెప్పనే అక్కర్లేదు. బధ్యతే, బంధించబడుతున్నాడు. జంతుః, జనన మరణ చక్రంలోనున్న వాటిని అన్నిటినీ జంతుః అంటారు. జంతువు అంటే మనుషులను కూడా జంతువు అనొచ్చా అండి అని అడగకూడదు. పుడుతున్నాం చేస్తున్నాం అంటే ద క్వాలిఫికేషన్ ఈజ్ ఎనఫ్ టు కాల్ యూ యాజ్ జంతువు. జంతువు అంటే సామాన్యమైన పశువు అనే అర్థం కాదు. వేదాంతంలో జంతువు అంటే పుట్టి చనిపోయేది, జనన మరణ చక్రంలో ఉండేది. మీరు అందులో ఉన్నారా లేరా? ఉన్నారు. జంతువు. ఎప్పుడు జంతువు కాకుండా పోతారు? ఎప్పుడు మోక్షాన్ని ఎంబ్రేస్ చేస్తే. విద్యయా చ విముచ్యతే. చ మరియు విద్యయా, విద్య ద్వారానే, ఆత్మజ్ఞానం ద్వారానే, బ్రహ్మ విద్య ద్వారానే. మళ్ళీ తృతీయ విభక్తి. విముచ్యతే, విముక్తుడవుతున్నాడు. కర్మణా బధ్యతే జంతుః విద్యయా చ విముచ్యతే. చాలండి, 2 వర్డ్స్, 2 ఫ్రేజెస్. కర్మ ఎందుకు బంధిస్తుంది? వాట్ ఈస్ దిస్ ట్రాప్ ఆఫ్ యాక్షన్? కర్మ జరగాలంటే 3 ప్రధాన అంశాలు ఉంటాయి: చేసేవాడు, చేయబడే పని అండ్ ఫలం. ఆశించినా ఆశించకపోయినా ప్రతి యాక్షన్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ ఫ్రూట్. నేను దేహాన్ని, నేను ఈ పని చేస్తున్నాను, అహం కరోమి ఇది అకర్తృత్వ భావన. దాని నుంచే కర్మ పుడుతుంది. ఈవెన్ సోకాల్డ్ కర్మకాండ చేసినా కూడా ఆధార్ కార్డు, అడ్రస్ అన్నీ ఇచ్చేసి గోత్రనామాలతో చేస్తున్నారు కదా. అంటే ఏమిటి? నేను అనే భావంతోనే చేస్తున్నారు. ఏ కర్మ చేసినా దానికి పుణ్యమో పాపమో ఫలితంగా వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు. అందుకే వాడు జంతువు అయ్యాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి నిన్న మొన్నట్లో చిత్ చైత్య కలయిక, దాని వలన కర్మ పుడుతోంది. చిత్తు కేవలంగా ఉంటే కర్మ ఉండదు. అది చైత్యం అంటే చేతనతో, జీవభావంతో కలిస్తేనే కర్మ పుడుతోంది. అదే గ్రంథి. చిచ్చైత్య కలయికయే గ్రంథి. కాబట్టి కర్మ అనేది బంధానికి కారణం, తప్పుడు అవగాహనకు కారణం. బంధాన్ని కర్మ విడగొట్టలేదు. విద్య ఎందుకు విముక్తిని ఇస్తుంది? విముక్తిని. విద్య అంటే కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్, మెడిసిన్ చదవడం కాదు ఇక్కడ. విద్య అంటే స్వరూప జ్ఞానం. ఏమిటా స్వరూప జ్ఞానం? 2 లైన్లు. నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మము.
మొత్తం పుస్తకాలన్నీ కూడా ఈ ఒక్క రెండు మాటలకి అహం బ్రహ్మాస్మి, అహమస్మి తెలుసుకోవడానికే విద్య. చీకటిని తరిము కొట్టడానికి చీపురు వాక్యూమ్ క్లీనర్తో ఎంత పని చేసినా ప్రయోజనం ఉంటుందా? ఒక్క చిన్న దీపం చాలు ఆ చీకటిని వెలిగించడానికి. చీకటి ఉంది ఓ రూమ్లో, ఒక ఆయన 10 మంది వర్కర్స్ని పెట్టాడు, ఈ చీకటిని తీసేయండి. అందరూ వచ్చి ప్రయత్నం చేశారు, రకరకాలుగా చీకటి పోలే. అప్పుడు తెలిసింది, చిన్న దీపం ప్రమిదిలో తెస్తే ఆ చీకటి పోతుంది అని. ఏ వివేక చూడామణిలో భగవత్పాదుడు వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతంతరేపి. అనేకమైన శాస్త్రాలు, వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్ని, ఎంతో దేవతలను పూజించాను. కుర్వంతు కర్మాణి భజంతు దేవత, అనేక కర్మలు చేశాను, ఎన్నో భజనలు చేశాను. ఆత్మైక బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతంతరేపి. ఆత్మబోధలో ఏమన్నారు? అవిరోధతయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అవిద్య, అజ్ఞానము, కర్మ ఒక పక్కనే ఉన్నాయి, ఒకే పార్టీలో ఉన్నాయి. ఓ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉన్నవాడు ఏం చేయడు. అంటే కర్మ ఈజ్ అవిద్య, అవిద్య ఈజ్ ఆల్సో ఆన్ ద సేమ్ సైడ్. అవిద్య అండ్ కర్మ, అజ్ఞాన అండ్ కర్మ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. సో సేమ్ sides are not opposite, so that they cannot cancel each other. Karma cannot cancel avidya. Taking a broom and wiping the room cannot clean the darkness. Karma can never oppose the darkness because they are on the same side. Avidya and karma are on the same side. Avirodhataya, they don't have oppositeness. Karma and avidya na vinivartayat. Karma can never remove avidya. Vidya vidyam nihantyeva. Vidya alone removes the avidya. How? Tejas timira sanghavat. Just like the light removes the darkness. Light and dark are opposite. Only they only can cancel. Vidya avidyam nivartyeva. Tejas timira sanghavat. What I say? What I say? Gita. యథైథాంసి సమిద్ధోగ్నిర్భస్మ స్యాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథా తథా. యథా ఏథాంసి సమిద్ధ అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున. ఏ విధముగా బాగా మండుతున్నటువంటి మంట కట్టెలను దగ్ధం చేసి బూడిద చేస్తుందో, జ్ఞానమనే అగ్ని ఒక్కటే సర్వకర్మలను బూడిద చేస్తుంది. జ్ఞానాగ్ని సర్వకర్మణి భస్మసాత్ కురుతే తథా. ముండకోపనిషత్. ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూప అష్టాదశోక్తం అవరం యశు కర్మ. ప్లవ తెప్ప, హ్యేతే ప్లవ అదృఢా యజ్ఞరూప.
యజ్ఞయాగాది కర్మలు కేవల అదృఢమైనటువంటి పడవలు, పగిలిపోయే పడవలు, కాగితం పడవలు. కాగితం పడవలో కూర్చోండి, పెద్ద కాగితం పడవడు చేసుకుని దాంట్లో కూర్చుంటే ప్రయాణం చేయగలరా? అలాంటివే యజ్ఞయాగాది కర్మలు. యజ్ఞరూప అధృఢ ప్లవాహియేతే. ఈ కర్మలు, యజ్ఞరూపమైన కర్మలన్నీ అదృఢమైనటువంటి ప్లవలు, అంటే అంటే పడవలు, కాగితం పడవలు. వీటిని నమ్ముకున్నవాడు సంసార సముద్రాన్ని దాటలేక పదే పదే జనన మరణాలలో జంజరా మృత్యుంతే పునరేవ పియాంతి. ఈ కర్మబంధం పోవాలంటే ఆత్మవిద్యయే శరణ్యం. క్షీయంతే చ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలభ్యతే. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కర్మ? చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసం పనికొస్తుంది. నతు వస్తు ఉపలభ్యతే. వస్తు అంటే బ్రహ్మ. నా వస్తు ఉపలబ్ధయే, నాట్ ఫర్ గెటింగ్ ద బ్రహ్మహుడ్. వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభి. ఆ వస్తు సిద్ధి గురించి విచారణ చేయాలి. దీనికి కోటి కర్మలు కూడా పనికిరావు. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలభ్యతే. వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభి. ఫేమస్గా మనం చెప్పుకున్నట్టు, ప్లేటు కడగడం, అన్నం తినడం. ప్లేటు కడగడం కర్మ అవుతే అన్నం తినడం విద్య, జ్ఞానం. ఎప్పుడూ ప్లేటు కడుక్కుంటూనే కూర్చుంటారా? ఇంకా అన్నం తినరా? అయితే ప్లేట్ కడగకుండా అన్నం తింటారా? తినరు. ప్లేట్ కడగాలి, కడగాలి, శుద్ధం చేయాలి, మనసు శుద్ధం అవ్వాలి. ఇంకా ప్లేట్ కడగడంలోనే ఉన్నాము అనుకుంటే అక్కడ కడుక్కుంటూ ఉంటాం. ప్లేట్ శుద్ధమైందనిపిస్తే శుద్ధం చేసుకుంటే అప్పుడు అన్నం తినడమే. అదే ఇక్కడ చెప్తున్నారు. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలభ్యయే. వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ పఠంతు కుర్వంతు కర్మాణి భజంతు దేవతా. ఆత్మైకబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. అవిరోధతయా కర్మ నా విద్యాం వినవర్తయేత్. విద్యా విద్యాం నిహంత్యేవ త్యజస్తిమిరసంగవత్. కర్మణా బధ్యతే జంతుః విజయా చ విముచ్యతే. కర్మణా బధ్యతే జంతుః విజయా చ విముచ్యతే. అహమస్మి, 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 అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయమే మోక్షం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. There is no doing here, just being, just being. Ahamasmi, ahamasmi, ahamasmi. Swasti.